నమస్కారం గుండమ్మ గారు. నమస్కారం అండి. చెప్పండి మేడం, ఈ ఇంట్లో మీ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పారు. యాక్చువల్గా మీరు పిలిచినాకే వద్దామనుకున్నాం, కానీ ఈ విషయం తెలిసి మేము ఊరుకోలేకపోయాం. అందుకే పోలీసుల్ని వెంట పెట్టుకుని వచ్చాం. ఈ గుండమ్మ కంటే వీళ్ళకెందుకో పర్సనల్ ఇంట్రెస్ట్. చెప్పండి మేడం, మీ అమ్మాయికి ఏ అన్యాయం జరిగింది, ఎవరి వల్ల అయింది చెప్పండి. ఇప్పుడే అరెస్ట్ చేసి లోపలేస్తా. ఒక్క నిమిషం బాబు. మా మనవడు మా మనవరాలు మాట్లాడుకోవడానికి వెళ్లారు. వాళ్ళు వచ్చిన తర్వాత నా మనవరాలు చెప్పిన దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందరు గాని. ఈ అమ్మాయేనా మీ అమ్మాయి? అవునండి. అతనేనా మీ అబ్బాయి? అవును సార్. జంట చూడముచ్చటగా ఉంది. పెళ్లి చేయడానికి ఏంటండి ప్రాబ్లం? ఆస్తులు కలవలేదా? కులాలు కలవలేదా? మరేంటి ప్రాబ్లం? ఇక్కడ కొంతమంది మనసులు కలవలేదమ్మా, అదే ప్రాబ్లం. వాళ్ళ మనసులు ఒప్పుకోకపోవడం వల్లే ఈ సమస్య అంతా. ఏమయ్యా, అమ్మాయి చూస్తే లక్షణంగా ఉంది. మీకు ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయిందంట. ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటున్నావంట. ఏంటి ప్రాబ్లం చెప్పు. మీకు ఎవరు ట్రబుల్ ఇస్తున్నారో చెప్పు, వాళ్ళ లోపలేసేస్తా. చూడు చరణ్, పల్లవి కారణంగా మీ అమ్మగారికి అవమానం జరిగిందని కోపంతోనే నువ్విలా మాట్లాడావని నాకు అర్థమైంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆవేశాల కంటే జీవితమే చాలా ముఖ్యం. ఇక నీకు ఏ ప్రాబ్లం ఉండదు. పెద్దవాళ్ళు అనుకున్నట్టే 4 రోజుల్లో మీ పెళ్లి. హ్యాపీగా ఉండు. వస్తాం సుమలత గారు. వెళ్ళొస్తాం బామ్మగారు. అలాగేనమ్మా. పదండి. వెళ్ళొస్తామండి. నమ్మక ద్రోహమా? ఎవర్రా నీకు నమ్మక ద్రోహం చేసింది? ఇంకెవరు? మీరందరూ నెత్తి మీద పెట్టుకుంటున్నారు కదా, మంచిది, ఉత్తమరాలు, గుణవంతురాలు అని. ఇదిగో ఇదే నమ్మించి నన్ను మోసం చేసింది. పల్లవి మిమ్మల్ని చీట్ చేసిందా? ఏమంటున్నారు బావగారు? ఏయ్, ఏంటే నేను చెప్పిందేంటి? నువ్వు అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడిందేంటి? ఏంట్రా, ఏం చెప్పావు దానికి? ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఈ విషయం నేను అక్కడ చెప్పను, నువ్వే మీ అమ్మ వాళ్ళకి చెప్పు అని చెప్పాను. సరే అని ఇక్కడ తలాడించి అక్కడికొచ్చి నాకు ఇష్టం అని చెప్పింది. ఇంతకంటే నమ్మకద్రోహం ఉంటుందా? ఈ పెళ్లి ఇష్టం లేదని ఆ అమ్మాయి ఎందుకు చెప్పాలరా అందరి ముందు? ఈ పెళ్లి చేసుకోవడం తనకిష్టమే. నీకిష్టం లేకపోతే ఆ మాట నువ్వు చెప్పాలి. ఆ మాట చెప్తే నిశ్చితార్థం అయిపోయి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఇష్టం లేదంటే కుదరదు అంటున్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారో విన్నారుగా. తీసుకెళ్లి అందరినీ అరెస్ట్ చేస్తాం అంటున్నారు, మమ్మీని అరెస్ట్ చేస్తాం అంటున్నారు. మీకిష్టం లేదన్న విషయాన్ని బయటికి చెప్తే మీ అమ్మగారిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి భయంతో ఆగిపోయాను అంటున్నా. నన్ను చెప్పమంటున్నావు.
మరి నేను వెళ్ళి నాకు ఇష్టం లేదని అబద్ధం చెప్తే మా అమ్మని అరెస్ట్ చేయరా? వాళ్ళు అదే మాట చెప్పారు కదా. మా అమ్మని అరెస్ట్ చేస్తే నాకు బాధ ఉండదా? అమ్మా అమ్మా అమ్మా, ఎవరే నీకమ్మా? ఆ గుండమ్మ గారు నీకేమైనా కన్న తల్లే? నాకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు. అవును, ఆవిడ నా కన్న తల్లే. ఎవరు కాదన్నారు నా కన్న తల్లి కాదని? ఆవిడ నా కన్న తల్లే. అర్థమవుతుందా? ఇదేంటిది ఇంత గట్టిగా గుండమ్మ నా తల్లి అని మాట్లాడుతుంది? నిజం చెప్పను అని మాట ఇచ్చిందిగా, ఇప్పుడు ఆవేశంలో ఓపెన్ అయిపోతుందా?